వరకు నన్ను నడిపితివి, ఇక మీదట నన్ను నడిపించెదవు. విశ్వసించి పాడతావా? ఇంతవరకు నీవు నడిపితివి అవునయా, ఇక మీదట నీవు నడిపించెదవు. ఎందుకంటే నీవే యెహోవా ఈరే, నావన్నీయు చూచెదవు. ఎస్ లార్డ్, ఎందుకంటే నీవే యెహోవా షమ్మా, మా తోడై ఉండెదవు. అందుకే అడుగుదామా మనస్ఫూర్తిగా, నడుపుమయా ఇక మీదట కడవరకు నడుపుమయా. లార్డ్ లీడ్ us లార్డ్, నడుపుమయా ఇక మీదట కడవరకు నడుపుమయా. నీవే యెహోవా ఈరే, నావన్నీయు చూచెదరు. నమ్ముతున్నారా? నీవే యెహోవా షమ్మా, నా తోడై ఉండెదవు. ఈ దేవుడు ఎన్నడెన్నడు సదాకాలము మన దేవుడు. ఈ దేవుడు ఎన్నడెన్నడు సదాకాలము మన దేవుడు. మరణ భయము నుండి తప్పించెదవు, నన్ను నడిపెదవు. మరణ భయము నుండి తప్పించెదవు, నన్ను నడిపెదవు. చివరిసారిగా అడుగుదామా? నడుపుమయా ఇక మీదట కడవరకు నడుపుమయా. యేసయ్యా నడుపుమయా ఇక మీదట కడవరకు నడుపుమయా. అడుగుతావా? నడుపుమయా ఇక మీదట కడవరకు నడుపుమయా. లార్డ్ లీడ్ us లార్డ్. తండ్రి మమ్మల్ని నడిపించు నాయన. మేము ఎలా వెళ్ళాలో మాకు తెలియదు ప్రభువా. అయ్యా మమ్మల్ని నడిపించు నాయన. నీ చేయి పట్టి నడిపించు తండ్రి. అడుగుతారా? ప్రార్థన పూర్వకంగా అడుగుతారా? మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో నాకు తెలియదు, ఆ పరిస్థితుల్లో నుంచి ప్రభువుని దాటించమని అడుగుతారా? తండ్రి నన్ను నడిపించయ్యా, నీ చేయి పట్టి నడిపించయ్యా. అయ్యా మనుషులు నేను ఆశ్రయించట్లేదు నాయనా, అయ్యా నిజమైన దేవుడివి నిన్ను ఆశ్రయిస్తున్నాను తండ్రి. నైనా నన్ను నడిపించని అడుగుతావా? నడుపుమయా ఇక మీదట కడవరకు నడుపుమయా. లార్డ్ లీడ్ మీ లార్డ్. నడుపుమయా ఇక మీదట కడవరకు నడుపుమయా. ఎందుకంటే నీవే యెహోవా ఈరే, నావన్నీయు చూచెదవు. అవునయ్యా నువ్వు చూసుకుంటావు తండ్రి, నేను నమ్ముచున్నాను యేసు నామములో. నీవే యెహోవా షమ్మా, మా తోడై ఉండెదవు. మనుషులు మాతో ఉండకపోవచ్చు నాయనా, అయ్యా మా స్నేహితులు, మా బంధువులు నాయనా, నేను ప్రేమించిన వారు, మేము ప్రేమించిన వారు మాతో ఉండకపోవచ్చు, ఉండొచ్చు. కానీ నాయనా అయ్యా తల్లి గర్భంలోనే రూపింపమునకై నాయనా మమ్మల్ని నాయన ఏర్పరచుకున్న దేవుడు నాయనా, మమ్మల్ని నాయన నీ రాజ్యం కొరకు నాయన నీ రక్తంలో కడుక్కున్న మా పరమ తండ్రివి నాయన. నువ్వు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదయ్యా, నువ్వు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదయ్యా. ఎందుకంటే నీవే యెహోవా షమ్మా, మా తోడై ఉండెదవు. అవునయ్యా నీవు మా తోడై ఉండే దేవుడు నాయన.
సదాకాలమునైనా మరణము వరకు తండ్రి మమ్మల్ని నడిపించే దేవుడు నాయన. నీవు మా కాపరివి ప్రభువా. అయ్యా నువ్వు మా తండ్రివి నాయన. అయ్యా నైనా ఎలాంటి పరిస్థితి నుంచి అయినా విడిపించగలనే దేవుడు నాయన. ఎందుకంటే తండ్రి నీవు నిన్న నేడు నైనా రేపు నైనా నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు నైనా. నువ్వు మారే దేవుడు కాదయ్యా. మనుషులు మారిపోతారు కానీ నువ్వు మారే దేవుడు కాదు నాయన. నువ్వు మాట తప్పని దేవుడు నాయన. మాట ఇచ్చి మాట తప్పని దేవుడు నాయన. నాయన ఎందుకంటే నువ్వు నమ్మదగిన దేవుడు నాయన. నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభువా. థ్యాంక్ యూ ఫాదర్ నైనా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్ నైనా. ఇదిగో ప్రభా చేరవచ్చిన తండ్రి, మీట్లో చేరవచ్చిన ప్రతి ఒక్క సహోదరి, ప్రతి ఒక్క సహోదరుడి కొరకు ప్రార్థన చేయించడం తండ్రి నాయన. వారు వెళుతున్న పోరాటాల్లో, వారు వెళుతున్న సిచ్యువేషన్స్ అన్నిటి కొరకు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభా. నీవే వారికి యెహోవా ఈరేవై, యెహోవా షమ్మవై తండ్రి. మీరే వారిని నాయన నడిపించమని ప్రార్థన చేయించున్నాం ప్రభా. మీరే వారిని బలపరచండి అయ్యా నాయన. వారి పడిపోకుండా నీ రెక్కల నీడలో వారిని భద్రపరచండి తండ్రి. వారి పడిపోయిన స్థితిలోంచి లేవనెత్తండి అయ్యా. ఉన్నత స్థితిలో వారిని ప్రతి ఒక్కరిని నిలవబెట్టమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ తండ్రి ఇదిగో ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చాం. నీ దాసులు మా మధ్యలోకి వస్తుంటుండగా అయ్యా వారి వాక్యం ఎత్తుతుండగా, వాక్యమైన దేవుడు నాయన, నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించేది, నీ వాక్యమే మాకు జీవం ఇచ్చేది, మీ వాక్యమే ప్రభు మమ్మల్ని చీకటిలో నుంచి వెలుగులోకి నడిపించేది తండ్రి. వాక్యమైన దేవ నీ దాసుల ద్వారా వారి ముఖ కాంతలో నుంచి మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, నీ వాక్యం ద్వారా మమ్మల్ని స్థిరపరచమని యేసు నామంలో ఈ ఆరాధన, ఈ ప్రార్థన నీకు సమర్పించుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ బ్రదర్ ఫర్ వండర్ఫుల్ వర్షిప్. కొన్ని గ్రూప్ అనౌన్స్మెంట్ చూసుకున్నాం ఫ్యామిలీ. తర్వాత వాక్యంలోకి వెళ్దాము. దేవుడు ఈ గ్రూప్కి ఇచ్చిన వాగ్దానం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. అలాగే ఈ గ్రూప్ లో ఎవ్రీ ట్యూస్డే, ఎవ్రీ థర్స్డే మీట్స్ జరుగుతాయి. ట్యూస్డే వచ్చేసి లైఫ్ స్టడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఉంటుంది. థర్స్డేస్ వచ్చేసి క్యారెక్టర్ స్టడీ ఆఫ్ బైబుల్ ఉంటుంది. అలాగే ఇంకా చాలా మీట్స్ జరుగుతున్నాయి. ప్రీచర్స్ అన్న అవైలబుల్ లేరు కాబట్టి కొన్నిసార్లు కొన్ని మీట్స్ పోస్ట్ పోన్ అయ్యి మళ్ళీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మన మధ్యలో ఉన్న వాక్యం చెప్పడానికి వస్తున్న అన్న గురించి కొన్ని మాటలు. అన్నది ద లార్డ్స్ హోలీ చర్చ్ హైదరాబాద్ లో ఉంటది. ఎవరైనా హైదరాబాద్ లో ఉంటే అన్న చర్చ్ లో జాయిన్ కావచ్చు. మీరు చాలా ఫేత్ లో గ్రో అవడానికి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. అలాగే వెల్కమ్ యూ అన్న హోల్ హార్టెడ్లీ. ద టైమ్ ఈస్ యువర్స్ అన్న. ఓవర్ టు యు అన్న. అందరికి సౌండ్ ఓకేనా? సౌండ్ ఓకేనండి? సౌండ్ ఓకే. రైట్. ప్రార్థన చేసుకుందామండి. ఈ మీట్లో ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి వాక్యాన్ని వింటున్నారో నాకే తెలియదు, కానీ ఈరోజు ఈ మీట్ని ఏర్పాటు చేసిన సిస్టర్స్ టీం ఎవరైతే ఉన్నారో వారు నాకు తెలియజేసింది ఏంటి అంటే, లస్ట్ ఆఫ్ ఫ్లెష్ గురించి కొన్ని విషయాలు మాకు చెప్పండి అన్న అని చెప్పారు. సో ఉన్న తక్కువ సమయంలో మంచి విషయాలు మనం అందరం కలిసి విందాం. ప్రార్థన పూర్వకంగా దేవుని యొక్క సహాయాన్ని కోరి మనం అందరం విందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడ, మహాగణుడ, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, నీకు స్తోత్రం తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాత్రి వేళ సమయంలో తండ్రి, యవనస్తుల మధ్య యవనస్తులు దేని విషయంలో అయితే ఎక్కువగా పడిపోతూ ఉన్నారో దాని విషయమైన నీ వాక్యపు భావజాలాన్ని మాకు నేర్పించండి. వినబడుతున్న ప్రతి మాట చెప్పున మా జీవితాలను ఆయన ఇంకా పురికొల్పండి. ఇంకా ఎక్కువగా నీలో మేము ఫలించినట్లుగా నీ కృపను చూపించమని ప్రాధేయపడుతూ క్రీస్తు ప్రభులు వారి మహాపరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఈ మీట్లో ఎవరెవరైతే పాల్గొని ఉన్నారో వారందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ యవనస్తులే. ఈ మీట్ ను కండక్ట్ చేసిన సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా
ఆ టీం అందరితో ఎప్పటి నుంచో పరిచయం. సో వారు ఎంతో కష్టపడి యవనస్తుల మధ్య పరిచర్య చేస్తూ ఉన్నారు కాబట్టి వారిని నేను అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను. టీం ఎవరైతే ఉన్నారో ప్రిసిల్లా చెల్లి కానీ, వారి టీమ్ మెంబర్స్ కానీ అందరిని నేను అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను. అయితే ఇక జాగ్రత్తగా విందాం. ముఖ్యంగా ఇది యవనస్తుల కూడిక. అందులోనూ లస్ట్ గురించి చెప్పమని ముందే నాకు తెలియజేశారు కాబట్టి ఓపెన్ గా నేను మాట్లాడబోతున్నాను. ఈరోజు నేను మాట్లాడబోయే కొద్ది విషయాలైనా సరే చాలా అంటే చాలా ఓపెన్ గా, చాలా అంటే చాలా మొక్కుసూటిగా మీ అందరితో నేను మాట్లాడబోతున్నాను కాబట్టి జాగ్రత్తగా విందాం. ఈరోజు నాకు ఇవ్వబడిన టైటిల్ ఏదైతే ఉందో అది ఇలాంటి టైటిల్ అయితే కాదు. ఏ పాపమైతే మనిషిని దేవునికి దూరంగా చేసిందో, ఏ పాపమైతే యవనస్తులలో నడవడిక సరిగ్గా లేకుండా చేస్తుందో, ఏ పాపమైతే యవనస్తులు మాటికి పడిపోవడానికి కారణం అవుతుందో, ఏ పాపమైతే ఆయుష్ను తగ్గించిందో, ఏ పాపమైతే నాశనాన్ని తెచ్చిందో, ఏ పాపమైతే అరణ్యంలో కూడా రాలిపోయేలా చేసిందో, ఏ పాపమైతే బానిసత్వానికి గురి చేసిందో, ఏ పాపమైతే నరకానికి దారి తీస్తుందో, ఆ భయంకరమైన పాపము గురించి ఈరోజు మనం వినబోతున్నాం. అదే కాముకత్వము. మనుషుల్లో ఉండకూడని పాపం, మనుషుల్లో ఖచ్చితంగా తరిమి వెయ్యవలసిన పాపం, మనుషులు ఖచ్చితంగా దూరము చేయవలసిన పాపమే ఈ రోజు మనం ధ్యానిస్తున్న కాముకత్వము అని. ఎందుకు ఈ విషయాన్ని నేను ఓపెన్ గా చెప్తాను అని చెప్తున్నా అంటే, ఈ మధ్య కాలంలో చూడండి, యవనస్తులైన వారు లస్ట్ అనగానే దయచేసి గమనించండి, లస్ట్ అనగానే దిస్ ఇస్ నాట్ లింక్ టు వన్ జెండర్. లస్ట్ అనగానే ఏదో ఒక జెండర్ కి మీరు అప్లై చేయాల్సింది కాదు. అంటే కేవలం పురుషులను తీసుకోవడం మాత్రమే కాదు. లస్ట్ అనేది పురుషులకు మాత్రమే కాదు, లస్ట్ అనేది స్త్రీలలో కూడా ఉంటుంది. అంటే ఈ కాముకత్వం వలన పడిపోయేది పురుషులు మాత్రమే కాదు, ఈ కాముకత్వం వల్ల పడిపోయేది స్త్రీలు కూడా. సో ఇద్దరూ జాగ్రత్తగా వినండి. మరి ముఖ్యంగా యవనస్తులు బాగా వినండి. అందులోనూ పెళ్లి కాని వారు మరి ముఖ్యంగా వినండి. పెళ్ళైన వారు కూడా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి. అయితే ఈరోజు ఒక మంచి విషయాన్ని మనం అందరం కలిసి ధ్యానిద్దాం. ఎక్కువ విషయాలు అయితే నేను చెప్పను కానీ తక్కువ విషయాలతో నేను ముగిస్తాను. ఒక్కసారి ఆదికాండాన్ని ఓపెన్ చేయండి. ఈ కాముకత్వం అనేది మొట్టమొదటిగా బైబిల్లో ఎక్కడుందో, ఎలా దీని చరిత్ర ప్రారంభం అవుతూ వస్తుందో విందాం. ఆదికాండము 6వ అధ్యాయము, ఆదికాండము 6వ అధ్యాయము మొదటి 3 వచనాలను మనం చూద్దాం. మొదటి 2 వచనాలను చూద్దాం. ఆదికాండం 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూద్దాం. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలను చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. జాగ్రత్తగా విందాం. దేవుని లైన్ లో, దేవుని టీచింగ్స్ లో కొన్ని హిడెన్ ప్యాసేజెస్ ఉంటాయి, కొన్ని హిడెన్ ప్రిన్సిపల్స్ ఉంటాయి, లేదా పాలసీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక విషయం చెప్తాను. దేవుడు చెప్పినట్టుగా ఉండదు, కానీ కయీను బలిను దేవుడు స్వీకరించలేదు. కయీనుకు బలిని తెమ్మని గాని, హేబేలును అర్పించమని గాని దేవుడు చెప్పలేదు, కానీ వారు తీసుకొని రావడం జరిగింది. అంటే కొన్ని హిడెన్ పాలసీస్ అనేవి బైబిల్లో ఉన్నాయి. అవి అవి రిటర్న్ ఫామ్ లో లేకపోవచ్చు. అయితే ఇక జరిగింది ఏంటి అనుకుంటున్నారు? ఒక చూడటం అనే ఒక చిన్న పని వారికి ఏం తీసుకొని వచ్చిందంటే ఆయుష్ను తగ్గించింది. బైబిల్లో ఫస్ట్ ఎవర్ రికార్డెడ్ లస్ట్ ఫీలింగ్ ఎక్కడ ఉంది అంటే ఇండైరెక్ట్ గా మనకు బైబిల్లో కనబడింది ఎక్కడ అంటే ఆదికాండము 6వ అధ్యాయంలో మనము చదివిన మొదటి 3 వచనాల్లో. ఆదికాండం 3వ అధ్యాయంలో ఒక పతనం జరిగింది, ఆదికాండం 6వ అధ్యాయంలో ఇంకో పతనం జరిగింది. ఈ 3వ అధ్యాయంలో జరిగిన పతనానికి, ఈ 6వ అధ్యాయంలో జరిగిన పతనానికి సేమ్ క్రైటీరియా ఏంటంటే ఇద్దరూ చూసే పాపం చేశారు. ఈ 3వ అధ్యాయంలో జరిగిన పతనానికి కారణం చూడటం అయితే, ఇక్కడ కూడా జరిగిన పతనానికి గల కారణం చూడటమే. అయితే 3వ అధ్యాయంలో చూచి ఆ పండు రమ్యమైనదని చూచి తెంపుకొని, అంటే చెయ్యకూడని ఒక పనిని చేసినందుకు ఏదేను తోట నుండి దేవుడు బయటికి గెంటి వేస్తే, వీరు చూచి చెయ్యకూడని ఒక పని చేసినందుకు ఎక్కడికి గెంటి వేయబడలా, వారి ఆయుష్ను దేవుడు తగ్గించేశాడంట. అంటే ఈ రోజు మనము ధ్యానిస్తున్న ఈ పాపం ఏదైతుందో, ఈ రోజు మనం పోరాడనుకుంటున్న ఈ
పాపం ఏదైతే ఉందో, ఈరోజు మనం దేని గురించి అయితే డిస్కస్ చేస్తున్నామో అది ఎంత భయంకరమైనది అంటే, పండు విషయంలో తప్పిదము చేస్తే జస్ట్ వారు బయటికి గెంటి వేయబడ్డారు. కానీ అవతల వ్యక్తి విషయంలో తప్పిదం చేస్తే మాత్రం, అవతల వ్యక్తి విషయంలో దేవుని కుమారులు ఏంటి, నరుల కుమార్తెలతో వారిని చూడడం ఏంటి, వారు చక్కని వారిని తెలుసుకోవడం ఏంటి, వారితో వివాహం ఆడకూడని వారు చూచి మనస్సుకు నచ్చిన వారిని చేసుకుంటున్నారంటే దాని అర్థం ఏంటి? అది కాముకత్వపు భావజాలం. వారి మనసులకు నచ్చి, వారి కంటికి నచ్చిన వారిని చేసుకుంటూ, అసలు నరుల కుమార్తెలతో ఎలాంటి నరుల కుమార్తెలు అంటే ఎవరు? కయిన్స్ లైనేజ్ నుంచి వచ్చిన వారు. కయిన్స్ లైన్ నుంచి వచ్చిన వారేమో కయీను యొక్క సంబంధికులందరూ నరుల కుమార్తెలు అయితే, షేతు సంబంధికులందరేమో దేవుని కుమారులు. అయితే ఈ దేవుని కుమారులు కయీను సంతతి వారిలో మంచి అందగత్తలను చూశారంట. ఆ చూడడంతో వీరి శరీరాశను నెరవేర్చుకునడానికి వారితో వివాహం ఆడినందుకు వారికి దేవుడిచ్చిన గిఫ్ట్ ఏంటి తెలుసా? వారి ఆయుష్ను తగ్గించాడు. అంతవరకు 5వ అధ్యాయంలో చూడండి, మీరు 5వ అధ్యాయంలో చూస్తే 900, 950, 964, 900 చేంజ్ లో ఉండే ఆయుష్ కరెక్ట్ గా 6వ అధ్యాయంలో వీరు చేసిన ఈ కాముకత్వపు పని వల్ల, అంటే వారి శరీర ఆశను నెరవేర్చుకోవడానికి ఒక లైన్ క్రాస్ అయ్యారు. దేవుని కుమారులు దేవుని కుమార్తెలను మాత్రమే చేసుకునవలసిన ఈ లైన్ లో నరుల కుమార్తెల్లో చూడడానికి కూడా, వారిలో కూడా చూడడానికి బాగున్న వారు ఉన్నారని లైన్ క్రాస్ చేసి ఎప్పుడైతే ఇటు వచ్చారో, గమనించండి, వారి ఆయుష్కు అర్ధాంతరంగా దేవుడు బ్రేక్ వేయడం మాత్రమే కాదు, ఎక్కడ 900 ఎక్కడ 120 చెప్పండి, ఎక్కడ 900 ఎక్కడ 120. ఈ 6వ అధ్యాయంలో ఇంకా మనం కిందకి చదువుకుంటూ వస్తే దేవుడు చెప్పిన మాట, వారి ఆయుష్ను నేను తగ్గించేస్తున్నాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఈ రోజు మీరు దేనితో అయితే సహవాసం చేయడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో, యవన కాలంలో దేనిలో అయితే ఎంజాయ్మెంట్ ని మీరు కోరుకుంటున్నారో, యవన కాలంలో దేన్ని చూసి మీ డోపమైన్ హార్మోన్స్ అన్ని రిలీజ్ అవుతున్నాయో, ఈ యవన కాలంలో దేని కోసమైతే ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నారు, ఈ యవన కాలంలో దేని కోసమైతే రాత్రులు నిద్ర కూడా చంపుకొని దుప్పటి వేసుకొని దుప్పటి ముసుగులో చూడకూడనివన్నీ చూస్తున్నారు, ఈ యవన కాలంలో దేని కోసమైతే సీక్రెట్ లాక్లన్నీ పెట్టుకొని, సీక్రెట్ ఫోల్డర్లన్నీ పెట్టుకొని, సీక్రెట్ యాప్స్ అని వాడుతూ వాటికి ఒకటి కాకపోతే ఇంకో లాక్ వేసి, ఎక్కడ చాట్ కూడా బయటికి రాకుండా చాట్ కి లాక్స్ వేసి, దేనికోసమైతే మీరు ఇంతగా జాగ్రత్తలు తీసుకొని ఆ భయంకరమైన చాటింగ్లు చేస్తున్నారో, దేన్ని సాటిస్ఫై చేసుకోవడం కోసం ఇలాంటి భయంకరమైన వేషాలు వేస్తున్నారో, ఇవన్నీ చేస్తున్న మీతో దేవుడు చెప్తున్న మాట, మీరు ప్రాణాలతో చెలగాట ఆడుతున్నారు, జాగ్రత్త. మీరు ప్రాణాలతో చెలగాట ఆడుతున్నారు, జాగ్రత్త. ఒక విషయం చెప్పనా, క్రైస్తవులై ఉండి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి చెప్పండి? క్రైస్తవులై ఉండి మనం ఎంత ఉన్నత భావజాలంతో ఉండాలి చెప్పండి? ఎంత దారుణంగా మారిపోతున్నారంటే ఈ మధ్య కాలంలో, ముఖ్యంగా యవనస్తులు, అందులో ఆడపిల్లలు మగపిల్లలు అందరి గురించి నేను మాట్లాడుతున్నాను. ఒక విచిత్రమైన కాల్ మాకు వచ్చింది. ఒకరోజు తిరుపతిలో మీటింగ్ కి వెళ్తూ ఉన్నా, ట్రైన్ లో ఉన్నాము. ఎర్లీ మార్నింగ్ 4:30కి ఒక ర్యాండమ్ గా ఒక అన్నోన్ నెంబర్ నుండి కాల్ వచ్చింది. ఎవరు ఈ టైంలో ఫోన్ చేస్తున్నారు? మేబీ ఆ కన్వీనర్స్ ఏమన్నా కొత్త నెంబర్ నుండి ఫోన్ చేస్తున్నారేమో, మేము ఎక్కడి వరకు వచ్చాము, ఎక్కడ రీచ్ అవుతున్నాము, ఎక్కడ ఎన్నింటికి దిగుతామని అడగడానికి వేరే నెంబర్ నుంచి కన్వీనర్స్ టీం నుండి ఎవరైనా ఫోన్ చేస్తున్నారేమో అని నేను నిద్ర లేచి మరి ఆ టైంలో నేను ఫోన్ లిఫ్ట్ చేస్తే, నాతో ఒక అమ్మాయి మాట్లాడుతుంది. అన్న మీతో ఒక విషయం మాట్లాడాలి, ఎవరు అన్నాను. ఈ టైంలో ఏంటి అన్న ఒక చిన్న ఎమర్జెన్సీ అంటే, పోనీ హెల్త్ ఎమర్జెన్సీనో లేదా ఏమైనా అయిందేమో, సరే పోనీ ఏదైనా ప్రేయర్ రిక్వెస్ట్ కోసమో దేనికోసం అనుకుంటే, అన్నయ్య నాకు పరిచయం అంటే బాగా ఇంట్రెస్ట్ అన్నయ్య. అమ్మ ఒకసారి నాకు ఉదయం 10 o'clock అలా కాల్ చేస్తారు, ఇప్పుడు నేను ట్రైన్ దిగబోతున్నాను తిరుపతిలో, మా టీం వాళ్ళు ఫోన్ చేయబోతున్నారు, సో ఈ టైంలో మళ్ళీ వాళ్ళ ఫోన్ కట్ అవుద్దేమో, వాళ్ళకి ఫోన్ కనెక్ట్ అవ్వదేమో అని నేను చెప్పినప్పుడు, అని ఒక చిన్న మాటనే, నాకు పరిచయం అంటే బాగా ఇష్టం, మీతో పాటు ఉండాలని ఉందన్నయ్య అని నేను అన్నా. నాతో పాటు ఉండడం ఏంటమ్మా పరిచయంలో అంటే? నాకు అర్థం కాలేదమ్మా, అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు, డైరెక్ట్ చెప్పండి అంటే, ఆ అమ్మాయి చెప్పిన మాట ఏంటంటే, మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటా అన్నయ్య అనింది. నువ్వు అన్నయ్య అంటూ పెళ్లి చేసుకోవడం ఏంటి, సిగ్గులేని ముఖం? ఇలా అమ్మాయిలే కాదు అబ్బాయిలే కాదు అమ్మాయిలే కూడా ఎందుకు ఇంత దారుణంగా మారిపోతున్నారు? మీరు ఓ విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. క్రైస్తవులు అయ్యుండి
మీరు బైబిల్ పట్టుకున్న వారై ఉండి లస్ట్కి మీరు దగ్గర ఉన్నారంటే లైఫ్కి రస్ట్ పడుతుంది, జాగ్రత్త. ఖచ్చితంగా చెప్తున్నాను. ఆది కాండంలో మొట్టమొదటి సన్నివేశంలో వారు దేవుని కుమారులైన వారు దేవుని కుమార్తెలను కాకుండా నరుల కుమార్తెలను వారు పెళ్లి చేసుకోవడం వల్ల అది కూడా చూడ్డానికి బాగున్నారని, అంటే వారి ఆశను తీర్చుకోవడానికి, వారి కంటికి నచ్చింది చూడ్డానికి బాగుందని వారు చేసిన తప్పిదము వల్ల ఏం జరిగింది అని అంటే 90 నియర్లీ 1000 years ఆఫ్ ఏజ్ లైఫ్ స్పాన్ కలిగిన మనుష్య జాతికి 120 years వరకు మాత్రమే లైఫ్ స్పాన్ తగ్గించబడింది. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? ఈ రోజుల్లో చూడండి, యవనస్తులు ఎంత దారుణంగా మారిపోతున్నారు. బైబిల్స్ చదువుతున్నాం, చర్చెస్ కి వస్తున్నాం, తర్వాత ప్రార్థనలు చేస్తున్నాం. ఒంటరితనంలోనికి వెళ్ళగానే చూడకూడని భయంకరమైన సన్నివేశాలతో చాలా మంది టైం పాస్ చేస్తా ఉన్నారు. ఒంటరితనంలోనికి వెళ్ళగానే చెయ్యకూడని భయంకరమైన చాటింగ్లతో చాలా మంది టైం పాస్ చేస్తా ఉన్నారు. ఓ విషయం చెప్పనా, నా ఫోన్ ఎప్పుడైనా వర్క్ అవ్వనప్పుడు, నేను జనరల్ గా మీటింగ్స్ కానీ ఎక్కడైనా ఉన్నప్పుడు నా ఫోన్ లో ఒకవేళ సిగ్నల్ లేనప్పుడు లేదా వర్క్ అవ్వనప్పుడు నేను చేసే పని ఏంటి చెప్పనా? క్రైస్తవ యవనస్తుల గురించి నేను మాట్లాడుతున్నా. నేను చేసే పని ఏంటంటే, ఏదైనా ఒక ఏరియాకి మీటింగ్ వెళ్ళినప్పుడు, ఏదైనా ఒక ఏరియాలో ఉన్నప్పుడు, ఇన్ కేస్ ఆ ఏరియాలో నా సిమ్ పనిచేయనప్పుడు, నేను మెసేజ్ చెప్పడానికి నాకు సంథింగ్ ఏదో ఇన్ఫర్మేషన్ కావాలన్నప్పుడు, నా గూగుల్ క్రోమ్ వర్క్ అవ్వనప్పుడు సిగ్నల్ వీక్ వల్ల అక్కడ లోకల్ గా ఉన్న కన్వీనర్ పిల్లలు కానీ, కన్వీనర్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, లేదా నాకు అందుబాటులో ఉన్న ఆ కన్వీనర్స్ టీమ్ కానీ, లేదా ఎవరైతే మీటింగ్ అరేంజ్ చేస్తా ఉన్నారో ఆ యంగ్స్టర్స్ టీమ్ కానీ, ఆ బ్రదర్ ఎవరిదైనా మీలో ఒకరి ఫోన్ నాకు ఇవ్వరా, నాకు చిన్న పని ఉంది, నేను ఇలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి అన్నప్పుడు ఎవరో ఒక ర్యాండమ్ గా నాకు ఫోన్ ఇచ్చేస్తారు. అలా ఇచ్చినప్పుడు గూగుల్ క్రోమ్ లో నాకున్న చిన్న అలవాటు ఏంటంటే, గూగుల్ క్రోమ్ లో ఒకవేళ ఇన్ కేస్ ఎప్పుడైనా సరే నేను గూగుల్ క్రోమ్ లో ఏదైనా బ్రౌజ్ చేసాను అనుకోండి, ఆ తర్వాత మళ్ళీ దాన్ని క్లోజ్ చేసేసి మళ్ళీ కొంచెంసేపు తర్వాత మళ్ళీ గూగుల్ క్రోమ్ లో అదే బ్రౌజ్ చేయాలనుకున్నప్పుడు నేను మళ్ళీ అదంతా టైప్ చేయను. ఐ ఫీల్ ఇట్ వెరీ వాట్ వి సే టైం వేస్టింగ్ ప్రాసెస్. సో నేను చేసే పని ఏంటంటే, జస్ట్ హిస్టరీలోకి వెళ్ళిపోయి అదే లింక్ మీద నేను క్లిక్ చేస్తాను. నేను చేసేది ఇలా, నేను ఇలా ఉంటాను, నా అలవాటు ఇది. సో నేను ఏదో బ్రౌజ్ చేశాను, ఆ తర్వాత దాన్ని క్లోజ్ చేసి మళ్ళీ కొద్దిసేపు నేను బైబిల్ చదువుకున్నాను. మళ్ళీ అదే ఇన్ఫర్మేషన్ నేను కొంచెం మర్చిపోవడం వల్ల, దాంట్లో ఉన్న పేర్లు కానీ, దాంట్లో ఉన్న ఊరి పేర్లు కానీ, ఇయర్స్ కానీ మర్చిపోవడం వల్ల, సరే మళ్ళీ ఒకసారి జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఇన్ టు దట్ అని చెప్పేసి మళ్ళీ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి హిస్టరీలోకి వెళ్ళగానే కన్వీనర్స్ టీమ్ లో ఉన్న ఒక కుర్రాడి ఫోన్ లో ఉన్న హిస్టరీలో భయంకరమైన బ్రౌజ్ హిస్టరీ నేను చూడడం జరిగింది. వెంటనే పిలిచాను, ఏంటి ఇలా చేయడం ఏంటి అని అడిగాను. అన్న సారీ అన్న అని చెప్పాడు. సారీ నాకెందుకు, నువ్వు చేసింది తప్పు నా ఎడల కాదు, నాకు సారీ చెప్పడానికి నా ఎడలు తప్పిదం చేయలేదు. వెంటనే తీసుకున్నాడు, ఆ తర్వాత మళ్ళీ ఫోన్ అడిగితే ఇచ్చాడు. ఈసారి మళ్ళీ హిస్టరీ ఉందంటే ఈసారి హిస్టరీ క్లీన్ గా డిలీట్ చేసుకొని వచ్చాడు. యూ మైట్ డిలీట్ హిస్టరీ, యూ మైట్ బిట్రే వన్ అనదర్, యూ మైట్ మీరు చేస్తున్న పాపాలను వేరే వారికి తెలియకుండా మీరు ఖచ్చితంగా దాచొచ్చేమో, బట్ దేవుని విషయంలో ఆ పాపాలు మీరు దాచలేరు. గమనించండి. అందుకే ఒకే ఒక విషయం చెప్తున్నాను, మీరు ఒకవేళ ఇప్పటికీ మీ రహస్యమైన జీవితంలో, రహస్యమైన గదిలో, మీ ఒంటరితనంలో, ఎవ్వరు లేని ఒంటరితనంలో మీ ఫోన్లు పట్టుకొని చూడకూడని దృశ్యాలు చూసేవారైనా సరే, లేదా చెయ్యకూడని పనులు చేసేవారైనా సరే, ఆపోజిట్ జెండర్ తో భయంకరమైన చాటింగ్లు చేసేవారైనా సరే, ఆపోజిట్ జెండర్ తో అక్కర్లేని మాటలు మాట్లాడేవారైనా సరే, ఇలాంటి వారు ఎవరైనా ఉంటే గమనించండి, మీ ఆయుష్ ఆగిపోయే పాపంతో సహవాసం చేస్తున్నారు. ఓపెన్ గా చెప్తున్నాను. మీరు ఎన్నిసార్లు బైబిల్ చదివినా దేవుడు పట్టించుకోడు, మీరు ఎంత కానుకలు ఇచ్చినా దేవుడు పట్టించుకోడు, లేదా మీరు ఎంత పాడగలిగిన వారైనా దేవుడు పట్టించుకోడు, మీరు ఎంత వర్తమానము చక్కగా చెప్పగలిగిన వారైనా సరే దేవుడు మిమ్మల్ని క్షమించాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, చాలా మంది సింగర్స్, క్రిస్టియన్ సింగర్స్ లో చాలా మంది అనకూడదులే, సరే ఉన్న వారిలో కొద్ది మంది, ఒక మైన్యూట్ పర్సెంటేజ్ ఆఫ్ సింగర్స్ లో కొందరు వారు ఇలాంటి స్కాండల్స్ లో దొరికారు. క్రిస్టియన్స్ వారు, మైన్యూట్ పర్సెంటేజ్ ఆఫ్ పాస్టర్స్ ఇలాంటి స్కాండల్స్ తో దొరికారు. ఏది హనీ ట్రాప్ విషయంలో కానివ్వండి దొరికారు వాళ్ళు. ఇంకా మైన్యూట్ పర్సెంటేజ్ ఆఫ్ ఇవాంజలిస్ట్లు ఎవరైతే ఉన్నారో వారు కూడా రీసెంట్ టైమ్స్ లో కొన్ని స్కాండల్స్ లో దొరికినట్లుగా మనకు యూట్యూబ్ లో కనబడతా ఉంది. ఒకవేళ బలహీనత ఏదైనా ఉంటే గమనించండి, ఏదైనా బలహీనత ఉంటే దాని నుంచి బయటికి రావడానికి ట్రై చేయాలి తప్ప దాంట్లో మునిగిపోవడానికి మీరు ప్రయత్నం చేయకూడదు. అలా చేశారు అంటే గమనించండి, మీ లైఫ్ లైన్ తో, మీ ఆయుష్తో మీరు ఆటలాడుతున్నారన్న విషయాన్ని గమనించండి. గమనించండి. మరి ఇంత భయంకరమైన ఈ పాపాన్ని ఎలా జయించాలి అది మనకు తెలియాలి. ఎందుకంటే ఆయుష్ తగ్గిపోయే పాపాల్లో చాలా భయంకరమైన పాపం లస్ట్.
కావాలంటే రూబేను మీరు తీసుకోండి. రూబేను జ్యేష్ఠత్వపు హక్కు ఉన్నప్పటికీ ఎందుకు జ్యేష్ఠత్వపు హక్కును కోల్పోయాడు అంటే అతనుకున్న భయంకరమైన పాపం లస్ట్. సొదొమ గొమొర్రా చూడ్డానికి చాలా అందమైన ప్రదేశం, అందుకే లోతు దాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. చాలా ఒక రకంగా చెప్పాలంటే ఏదేను వనములా ఉండే లాంటి ప్రదేశం. అలాంటి ప్రదేశం అయినప్పటికీ ఎందుకు నాశనం అయిపోయింది? దానికి కారణం లస్ట్. మోయాబీయుల విషయంలో ఇజ్రాయేలు ఎందుకు నాశనమయ్యారు? దానికి కారణం లస్ట్. అనేకమైన పట్టణాలు ఎందుకు నాశనమయ్యాయి? దానికి కారణం లస్ట్. అనేక మంది యవనస్తులు ఎందుకు పడిపోతున్నారు? దానికి కారణం లస్ట్. ఓ విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. లస్ట్‌కి ఎప్పుడు కూడా ఒంటరితనం, లస్ట్ ఎవరికైతే ఎక్కువగా ఆ ఆలోచన ఎక్కువగా ఉందో, ఆ కోరికలు ఎవరికైతే ఎక్కువగా ఉంటాయో, ఆ భావజాలం ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో, వారు ఎప్పుడు కూడా ఒంటరితనంలో ఉండడానికి ఇష్టపడకండి. ఎప్పుడైనా పెట్రోల్ బావిలో మీరు అగ్గిపుల్ల వేశారనుకోండి, భగ్గుమంటది. ద సేమ్ వే లస్ట్ అనే ఫీలింగ్ ఎక్కువగా ఉండడం తప్పు కాదండి. తప్ మరలా దాన్ని తప్పుగా అనుకోకండి. ఆ ఫీలింగ్ ఎక్కువగా ఉండడం తప్పు కాదు. ఇన్ కేస్ హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల కానివ్వండి, హార్మోనల్ చేంజెస్ వల్ల కానివ్వండి, ఆ ఫీలింగ్ వస్తే రావచ్చేమో. బట్ ఎప్పుడైనా గమనించండి, ఆ ఫీలింగ్ ని మీరు జయించకపోవడం తప్పు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి ఒక విషయం చెప్తా. సినిమా చూడాలి అని నాకు అనిపించడం తప్పు కాదు. సినిమా చూడాలనే ఆలోచన నేను గెలిచేలా చేసి సినిమా డౌన్లోడ్ చేసుకొని చూడడం తప్పు. నాలో ఎప్పుడైనా చెడు చూడాలి అనే ఆలోచన రావడం తప్పు కాదు. అది శోధన. శోధన. శోధన నాకు రావడం తప్పు కాదు. ఆ శోధనలో నేను ఓడిపోవడం తప్పు. ఈరోజు నేను యవనస్తులైన మీ అందరికీ చెప్తున్న మాట, మీకొస్తున్న ఈ యూత్ టైంలో, ఈ యంగ్‌స్టర్స్ గా ఉంటున్న ఈ టైంలో మీకొస్తున్న ఈ ఆలోచనలు మీకు రావడం తప్పేం కాదు. కామన్‌గా ఈ టైంలో అందరికొచ్చే ఆలోచనలవి. కానీ దాన్ని మీరు గెలిపిస్తే మాత్రం అది ఖచ్చితంగా తప్పే అవుద్ది. దాని విషయంలో మీరు పడిపోతే ఖచ్చితంగా తప్పే అవుద్ది. దాని విషయంలో మీరు ఒకవేళ అజాగ్రత్తగా ఉంటే ఖచ్చితంగా మీరు కాన్సిక్వెన్సెస్ ని ఫేస్ చేయవలసి వస్తుంది. అందుకే ఈరోజు నేను చెప్తున్న మాట ఏంటంటే, ఈ ఆయుష్‌ను తగ్గించిన పాపం ఏదైతే ఉందో దాని నుంచి అర్జెంట్‌గా బయటికొచ్చేయండి. ఎలా రావాలి? ఏం చేయాలి? ఎందుకు ఎలా బయటికి రావాలంటానంటే, ఒకసారి ఈ మాట చూద్దాం. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. 2వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. తమ పొరుగువాని మానము చూడవలనని ఘోరమైన ఉగ్రతను కలిపి వారికి త్రాగనిచ్చి వారిని మత్తులుగా చేయు వారికి శ్రమ. ఏమంటున్నాడు? పొరుగువారి మానము చూడవలనని ఎవరైతే వారిని ఘోరమైన ఉగ్రతను వారికి కలిపి వారిని మత్తులుగా చేస్తారో వారికి శ్రమ అంటున్నారు. అంటే వారికి ఎదుటి వారికి తెలియకుండా వారి మానమును చూసే పని ఏదైతే ఉందో భయంకరమైన పని. అలాంటిది ఖచ్చితంగా అది క్షమించరాని పాపం. దాని వెనక శ్రమ దాగుంది అంటున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఈ మధ్య కాలంలో ఇన్‌స్టాగ్రామ్ లో ఓపెన్ గా చెప్తున్నాను. మీరందరూ యవనస్తులు కాబట్టి అందులో లస్ట్ గురించి మాట్లాడమని చెప్పారు కాబట్టి, ఇన్‌స్టాగ్రామ్ లో అండి కొన్ని పొరపాటున నేను ఇలా స్క్రోల్ చేస్తా ఉంటే ఒక పోస్ట్ కి పొరపాటున లైక్ పడింది. పొరపాటున. అది భయంకరమైన పోస్ట్. పొరపాటున నా ఇన్‌స్టాగ్రామ్ లైక్ పడితే వెంటనే తీసేసాను. జనరల్‌గా స్క్రోల్ చేసేటప్పుడు అప్పుడప్పుడు లైక్ పడటం అనేది అది సర్వసాధారణం. పొరపాటున లైక్ పడింది. ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటాం. ఆ ఫింగర్ అదే ఏరియాలో ఉంటది కాబట్టి సైడ్ లో లైక్ పడింది. ఇంకా అప్పటి నుంచి ఒక 1 వీక్ సేమ్ అదే టైప్ ఆఫ్ పోస్ట్‌లు ఈ ఇన్‌స్టాగ్రామ్ ఆల్గోరిథం ఎలాంటిదంటే, మనం ఒకటి లైక్ చేస్తే అలాంటి పోస్ట్‌లు మాత్రమే వస్తా ఉంటాయి. అదేంటనుకుంటున్నారు? సంథింగ్ ఎవరో గాని ఏదో పని చేస్తే, ఈ భయంకరమైన వ్యభిచార సంబంధమైన పని చేస్తే, ఆ వీడియో ఏదో హోటల్‌లో సీసీ కెమెరా పెట్టి రికార్డ్ చేసి అది అప్‌లోడ్ చేసేసారంట. దాని ఉద్దేశ్యం ఏంటి చెప్పనా? అందరూ కామెంట్ సెక్షన్ లో లింక్ నాకు పంపించు, లింక్ నాకు అంటే నీ పొరుగువాని మానము చూడవాలని వారికి తెలియకుండా నువ్వు చూడాలి అని అనుకోవడం నీకు భయంకరమైన శ్రమ. ఈ రోజు ఎవరైతే పోర్నోగ్రఫీ చూస్తున్నారో వారికి తెలియకుండా ఒకవేళ చేసింది ఏదైతే ఉందో వారు ఏదో వారి రహస్యమైన జీవితంలో జరగవలసిన దాన్ని సిగ్గులేక వారు అప్లోడ్ చేస్తే, సిగ్గులేక మనం కూడా చూస్తే ఖచ్చితంగా ఏ పొరుగు వారి మానమును చూడు వారికి శ్రమ అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అలాంటివి ఒకవేళ మీరు చేసినా చాలా మంది ఉంటారు. చాలా మంది ఎలాంటి వారంటే ఈ చాటింగ్‌లు చేస్తూ, న్యూడ్ పిక్స్ చేసుకుంటూ,
చాట్ జీపీటీలను అడిగి లేదా టెలిగ్రామ్ బాట్స్ లో ఏవో పెట్టి వారి పిక్చర్ తీసుకొని మార్ఫ్ చేసుకొని ఇలా వారు సొంతంగా ఆ ఎదుటి వారి లేదా పొరుగు వారి మానమును చూడవల్లని చాలా భయంకరమైన పనులు ఎవరైతే చేస్తా ఉన్నారో వారందరికీ శ్రమ అని దేవుడు హబక్కూకు గ్రంథంలో కూడా చెప్తున్నాడు. పోనీ పాత నిబంధననే అనుకుంటే కొత్త నిబంధనలో కూడా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నీ కన్ను చెడిందైతే నీ దేహం అంతా చీకటిమయమవుతుంది జాగ్రత్త అన్నాడు. సో ఆదికాండ 6వ అధ్యాయంలో దేవుడు ఏదైతే చెప్పాడో నీ వారి కంటితో చేసిన పాపాన్ని బట్టి ఆయుష్ ఎలా అయితే తగ్గిపోతుందో మత్తయి సువార్త 6వ అధ్యాయానికి వచ్చేసరికి దేవుడు మరలా చెప్తున్న మాట నీ కన్ను చెడిందైతే దేహం అంతా చీకటిమైపోతుంది జాగ్రత్త. కంటి విషయంలో జాగ్రత్త. మెజారిటీ ఆఫ్ ద కేసెస్ ఆఫ్ లస్ట్ హ్యాపెన్స్ త్రూ ఐస్, త్రూ విజన్ ఆఫ్ యువర్ ఐస్. సో నీ ఐసైట్ ని నువ్వు జాగ్రత్తగా చూచుకొనగలిగితే ఖచ్చితంగా నీ లైఫ్ అనేది బాగుంటది. లేదు అంటే మాత్రం ఆయుష్ అర్ధాంతరంగా ఆగిపోద్ది ఖచ్చితంగా. ఈరోజు చూస్తున్నామండి, అనేకమైన కేసెస్ చూస్తా ఉన్నామండి. రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అయిన ఒక న్యూస్ గురించి నేను చెప్తాను. ఫన్ బకెట్ భార్గవ్ అని ఒక వ్యక్తి ఉంటాడు. అతను మంచి ఫేమస్ అంట. నాకు తెలియదు అతను ఫేమస్ అనే విషయం కూడా నాకు తెలియదు. అతను అరెస్ట్ అయిన తర్వాత అతని గురించి అందరూ న్యూస్ చెప్తా ఉంటే అన్ని న్యూస్ లో అతని గురించి వస్తూ ఉంటే ఎవరితను అని చెప్పినప్పుడు ఆ న్యూస్ లో వారు చెప్తూ వచ్చారు. బాగా సబ్స్క్రైబర్స్ ఉండేవారంట, బాగా లైక్స్ వచ్చేవంట, బాగా సంపాదించాడంట. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే జైల్లో ఉన్నాడు. ఎందుకు జైల్లో? ఎన్ని సంవత్సరాలు జైలు అంటే 20 సంవత్సరాల జైలు. ఎందుకు జైల్లో ఉన్నాడంటే మీకు అవకాశాలు ఇప్పిస్తా అని చెప్పేసి 14 ఏళ్ల అమ్మాయి విషయంలో లైంగికమైన తప్పిదాన్ని చేశాడంట. అలా చేయడం బట్టి ఏం జరిగింది? అతనికి శ్రమ వాటిల్లింది. అతను దొరికాడు, మనం దొరకట్లేదు. అతను జైల్లో ఉన్నాడు, కానీ మనం నరకంలో ఉంటాం. దొరకపోయినంత మాత్రాన ప్రభుత్వానికి దొరకని వారు ఉంటారేమో కానీ ప్రభువుకు మాత్రం దొరకని వారు ఉండరు. గమనించండి. మీరు విపిఎన్లు వాడొచ్చు, మీరు బ్రౌజ్ హిస్టరీలో డిలీట్ చేయొచ్చు, మీరు ఏవైనా వాడొచ్చు. ప్రభుత్వానికి దొరకకుండా ఉండడానికి మీరు డార్క్ నెట్ లోకి వెళ్ళిపోవచ్చు. ప్రభుత్వానికి దొరకకుండా ఉండడానికి మీరు డార్క్ వెబ్సైట్స్ లోనికి, డార్క్ నెట్ లోనికి, డార్క్ వెబ్సైట్ లో కానీ వీటిలోకి వెళ్ళిపోవచ్చు. కానీ మీరు ప్రభుత్వానికి దొరకకుండా ఎన్నైనా మెజర్మెంట్స్ తీసుకోవచ్చేమో కానీ ప్రభువుకు దొరకకుండా మాత్రం ఉండరు. ఖచ్చితంగా భయంకరమైన శిక్షను వేస్తాడు. పొరుగువాని మానము చూడవలన ఆశ, పొరుగువాని మానము చూడవలని కోరిక, లేదా వారితో మిస్బిహేవ్ చేయాలన్న ఆలోచన, ఇవి పొరపాటున మీకు గనుక ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆయుష్తో ఆటలాడుతున్నారు జాగ్రత్త. ఉన్న ఆయుష్లో ఖచ్చితంగా భయంకరమైన శిక్ష పొందుతారు జాగ్రత్త. ఖచ్చితంగా ఇది మాత్రం 100% గా దేవుడు చెబుతున్న మాట. దేవుడు బైబిల్లో ఈ పాత నిబంధన అంతా మీరు చదవండి. ఈ పాత నిబంధన అంతటిలో ఉన్న శిక్షల వెనక కారణమైన 2 పాపాల్లో ఒక పాపం ఏం చెప్పనా? లైంగిక పరమైన పాపం. సో ఇక్కడ మీరందరితో ఓపెన్ గా చెబుతున్న మాట, మీ ఫోన్లు జాగ్రత్త, మీ ఒంటరితనం జాగ్రత్త, లేదా ఎదుటి వారితో మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్త. సామెతల గ్రంథం 5వ అధ్యాయంలో కానీ 7వ అధ్యాయంలో కానీ ఆ ఎదుటి వారు ఒకవేళ లాలన మాటలతో మిమ్మల్ని వశపరుచుకోవాలని అనుకుంటే బీ వెరీ కేర్ఫుల్. నేను చాలా మందిని అడిగాను, చాలా మంది ఎవరైతే రిలేషన్ లో ఉన్నారో వాళ్ళని అడిగాను, వై యు గాట్ ఇన్ టు రిలేషన్షిప్ అని అడిగినప్పుడు వారు చెప్పిన మాటల్లో ఎక్కువ శాతం మాటలు ఎలాంటివి చెప్పరా? ఈ అబ్బాయి అమ్మాయితో మాట్లాడుతున్నాడంట, స్టార్టింగ్ లో మామూలుగానే మాట్లాడేవాడంట. మరి మామూలుగా మాట్లాడుతున్న మీ పరిచయం లవ్ గా ఎలా కన్వర్ట్ అయింది అన్నప్పుడు వారు చెప్పిన మాట ఏంటి చెప్పనా? వారు నాకు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, ఓపెన్ గా చెప్పండి బ్రదర్, నేను ఏమి అనను, బట్ మీరు బయటికి రావడానికి నేను హెల్ప్ చేస్తాను అన్నప్పుడు వారు చెప్పిన మాట ఏంటంటే, స్టార్టింగ్ లో మా రిలేషన్ బాగానే ఉండేదన్న, తర్వాత చిన్నగా సింపతి కార్డ్స్ ప్లే చేశారంట. ఇక్కడున్న అమ్మాయిలు కానీ ఇక్కడున్న అబ్బాయిలు కానీ ఇలాంటి సింపతి కార్డ్స్ కి దూరంగా ఉండండి. ఒకవేళ అమ్మాయే మీరు వచ్చి ఏంటి ఆ సింపతి కార్డ్, ఈ అబ్బాయి నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఏంటి ఆ సింపతి కార్డ్ అంటే, నాకు ఇంట్లో ప్రేమ దొరకట్లేదు తెలుసా అనిందంట. ఇంట్లో ప్రేమ దొరకకపోతే, ఇంట్లో టమాటాలు లేకపోతే బయటికి వెళ్ళి కొనుక్కున్నట్టు ప్రేమను కూడా బయట కొనుక్కుంటావేటి? ఇంట్లో ఒకవేళ ఏమన్నా లేకపోతే బయటికెళ్ళి తెచ్చుకున్నట్టుగా ఇది కూడా బయట ఎత్తుకుంటావేంటి? ఇంట్లో నన్ను నీలా ప్రేమించేవారు లేరు, నీలా కేర్ చేసేవారు లేరు, నీలా బాగా మాట్లాడేవారు లేరు, నాకు అన్నగా ఉంటావా అని అడిగిందంట. మనోడు మురిసిపోయాడు అన్న అనేసరికి, నన్ను ఇంత చక్కగా ఫ్యామిలీ మెంబర్ లా చూస్తుంది అని చెప్పేసి మురిసిపోయాడు. మురిసిపోయిన తర్వాత కొన్ని రోజులు ఇలానే చాటింగ్ జరుగుతూ నాకు ఈ ప్రేమ లైఫ్ లాంగ్ కావాలనిపిస్తుంది అని చెప్పిందంట. ఆ లైఫ్ లాంగ్ వేరే వారు ఇచ్చే బదులు నువ్వే ఇవ్వచ్చు కదా. సరే మరోడు ఇంకా మురిసిపోయి అన్న నుంచి ప్రమోషన్ భర్తకి ఇచ్చేసింది కదా, హ్యాపీగా ఈ అమ్మాయితో సెటిల్ అవ్వచ్చు అనుకున్నాడు. ఆ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, ఈ అమ్మాయి ఇదే డైలాగ్ కాపీ పేస్ట్ 10 మందికి చేసిందంట.
కాపీ పేస్ట్ 10 మందికి చేస్తే ఏం చేయాలో తెలియక డిప్రెషన్ లో 3 నెలలు ఉన్నాడు వీడు, చచ్చిపోవడానికి రెడీ అయిపోయాడు వీడు. ఆ టైంలో నాకు ఫోన్ చేశాడు ఆ తమ్ముడు. ఆ టైంలో ఆ తమ్ముడు అతను మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు నేను చెప్పి ఇలా కాదనా అలా అలా అని చెప్పేసి అతను బయటికి తీసుకున్నాడని ప్రయత్నం చేసి, ఎప్పుడైనా గమనించండి, ఈ అబ్బాయి మీ దగ్గరకు వచ్చి, పలానా అబ్బాయి మీ దగ్గరకు వచ్చి, నన్ను ఇలా ఎవరు ప్రేమించేవారు లేరు, నాకు నీలాంటి వారు కావాలి, ఇలాంటి సింపతి కార్డులు వాడినప్పుడు వాడు ఖచ్చితంగా చెప్తున్నాను నీ మానము కోసమే ఉన్నాడు, నీతో సెక్షువల్ అఫేర్ కోసమే ఉన్నాడు. లేదు ఒక అమ్మాయి మీ దగ్గరకు వచ్చి ఇలా చేస్తుంది అంటే ఖచ్చితంగా చెప్తున్నాను ఆ అమ్మాయి మీతో సెక్షువల్ అఫేర్ కోసమే ఉంది. ఏంటి అమ్మాయిలు కూడా అలా చేస్తారంటే ఈ మధ్య కేసులన్నీ చూడండి, ఈ మధ్య న్యూస్లన్నీ చూడండి. ఎవరు ఎంగేజ్మెంట్ అయింది, ఆ అబ్బాయిని చంపేశారు, పెళ్ళయింది, బ్లూ డ్రమ్ లో పెట్టేశారు, పెళ్లి అయిపోయింది, ట్రిప్ కి వెళ్దాం అని చెప్పేశారు, బ్రిడ్జ్ మీద తోసేశారు, తర్వాత అరకుకో లేదా మహారాష్ట్ర వెళ్దాం చెప్పారు, కొండ మీద నుంచి తోసేశారు. ఎవరు ఇవన్నీ చేసింది? మహారాణులు ఎవరు? అమ్మాయిలే. సో ఇక్కడ లస్ట్ విషయానికి వచ్చేసరికి అమ్మాయి అబ్బాయి అని తేడా ఉండదు. ఖచ్చితంగా ఎవరి జాగ్రత్తలో వారు ఉండాలి. ఒక మాట అంటున్నాను తప్పుగా అనుకోకండి, ప్రతి ఒక్కరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని జీవించాల్సిందే. ఎవ్వరు ఏమరపాటుగా ఉన్నా మాత్రం దేవుడు అస్సలు ఒప్పుకోడు. మరి ఈ భయంకరమైన ఆయుష్ను తగ్గించిన లస్ట్‌ని, లేదా ఈ భయంకరమైన ఈ శ్రమను కలిగించే ఈ లస్ట్‌ని ఎలా జయించాలి అంటే దేవుడు బైబిల్‌లో దానికి సొల్యూషన్ చెప్పాడు. సీ హౌ గ్రేట్ అవర్ బైబిల్ ఈస్. ఏంటి అంటే మన బైబిల్‌కున్న గొప్పతనం ఏంటంటే ప్రాబ్లం గురించి మాట్లాడడం మాత్రమే కాదు కానీ సొల్యూషన్ కూడా తెలియజేస్తాడు. ఏంటి ఆ సొల్యూషన్? యోబు గ్రంథానికి వచ్చేద్దాం. యోబు గ్రంథం 31వ అధ్యాయం. యోబు గ్రంథము 31వ అధ్యాయము మొదటి వచనం నుండి మనం చూద్దాం. యోబు గ్రంథం 31వ అధ్యాయం మొదటి వచనము నుండి నేను చదువుతున్నాను, ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాను. యోబు గ్రంథం 31వ అధ్యాయం మొదటి వచనం. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని. ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుడు ఏ పాపము చేయడం వల్ల దేవుడు ఆయుష్ను తగ్గించాడో, తర్వాత మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఏ పాపము చేయడం వల్ల దేహము చీకటిమయమైపోద్ది అని చెప్పాడో, ఆ పాపం విషయంలో మీరు జయం పొందాలంటే మీకు తెలియని ఒక నిబంధన చేసుకోవాలి. ఇక్కడ నిబంధన చేసుకోమంటారు. ఏంటి ఆ నిబంధన? మనకు బైబిల్లో 2 నిబంధనలు ఉన్నాయి. ఒకటి పాత నిబంధన, రెండవది కొత్త నిబంధన. కానీ లస్ట్‌ను జయించాలంటే మనము చేయవలసింది ఏం చెప్పనా? మన నేత్రాలతో నిబంధన చేసుకోవాలి, మన కన్నులతో నిబంధన చేసుకోవాలి. అలాగు చేసిన యెడల పరముననున్న ఏమంటున్నాడు? నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటేని కన్యకను నేను ఎలాగు చూస్తాను? ఎలా చూడాలి? ఎలా చూస్తున్నావు నువ్వు? పెళ్లి కాని అమ్మాయిని కానీ, పెళ్ళైన అమ్మాయిని కానీ, ఈ మధ్య పెళ్లి కానివారు మాత్రమే కాదండి, పెళ్ళైన వారు కూడా. నాకు అర్థం కాదు ఇప్పటికి, పెళ్ళైన తర్వాత అందమైన మంచి భార్య ఉన్నప్పుడు లేదా మంచి భర్త ఉన్నప్పుడు వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంటున్నట్టే ఏమనాలి? పెళ్ళైన తర్వాత మంచి భార్య ఉన్నప్పుడు ఇంట్లో ఉదయాన్నే లేచి బాగున్నా బాలేకపోయినా వంటొండి పెడుతున్నప్పుడు వేరే అమ్మాయి దగ్గరికి వెళ్తున్నావు అంటే ఏమనాలి? ఇటు పెళ్ళైన వారు కానీ పెళ్లి కాని వారు కానీ గమనించండి, మీ నేత్రాలతో మీ జీవితంతో మీతో మీరు ఒక డీలింగ్ చేసుకోవాలి. మీతో మీరు ఒక కమిట్మెంట్ చేసుకోవాలి. ఏంటది? నా కన్నులతో నేను ఒక నిబంధన చేసుకుంటేనే కన్యకుని నేను ఎలా చూడాలి? అబ్బాయిలైతే అమ్మాయిల్ని ఎలా చూడాలో, అమ్మాయిలైతే అబ్బాయిల్ని ఎలా చూడాలో, ఇదంతా ఒక నిబంధన ఉండాలి. ఈవెన్ మేమైనా సరే, స్పీకర్స్ గా ఉన్న మేమైనా సరే, ఇక మేము ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మేము తప్పిదం చేస్తే దేవుని నామానికి అవమానం వస్తుంది, ఇంకా ఎక్కువగా వస్తుంది. మీరు చేస్తే వచ్చే దానికంటే మేము తప్పిదం చేస్తూ వచ్చే అవమానం ఇంకా భయంకరంగా ఉంటుంది. కాబట్టి మేము ఇంకా జాగ్రత్తగా మేము నిబంధన చేసుకోవాలి. ఈవెన్ మేము మీటింగ్స్కి వెళ్ళినప్పుడు కానీ, మేము ఒంటరితనంలో ఉన్నప్పుడు కానీ, ఈవెన్ టిల్ నౌ నేను ఏ ఒక్కరు కూడా ఇన్ కేస్ ఒకవేళ మా వాట్సాప్ కి మెసేజెస్ ఎవరైనా చేసి అన్న ప్రేయర్ చేయండి అన్న అదన్నా ఇదన్నా అన్నప్పుడు వాట్స్ యువర్ నేమ్ అని అడుగుతాను. ఇన్ కేస్ ఒకవేళ ఎవరైనా సిస్టర్ నేను అని చెప్తే మాత్రం ఏంటి ప్రాబ్లం ఏంటి, సొల్యూషన్ ఇది అని చెప్పేసి కేసు క్లోజ్. ఇంకా దానికి నేను ప్రొలాంగ్ చేయను. ఇన్ కేస్ వారు మాటికి ఇన్ కేసు ఒకవేళ వారు మెసేజ్లు చేస్తా ఉన్నా బ్లాక్ చేసేస్తాను తప్ప అస్సలు వారి విషయంలో మేము ఎంటర్ అవ్వము, జోక్యం చేసుకోము. ఎందుకంటే భయంకరమైన పాపం అది. మీరు నమ్ముతారో నమ్మరో, మా వాట్సాప్ నెంబర్ కి, మా ఫోన్ కాల్స్ లో, మా నంబర్స్ కి, మా మినిస్ట్రీ నంబర్స్ కి భయంకరంగా మేము గనక వాక్యాన్ని వదిలిపెట్టేస్తే ఇష్టానుసారంగా పాపం చేసుకునే అవకాశాలు ఇచ్చిన వారు కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో 80 మందిని మేము బ్లాక్ చేసి పడేసాం. ఏంటి మొత్తం అయిపోయిన తర్వాత కాదు, జస్ట్ ఇలాంటి భావజాలం ఎప్పుడైతే వారు ఇలా ఇలా మాట్లాడుతున్నారో వెంటనే దిస్ ఇస్ వెరీ బ్యాడ్, బీ ఇన్ యువర్ ఓన్ లిమిట్స్ అని చెప్పేసి వెంటనే బ్లాక్ చేసాం. అలాంటిది మా మినిస్ట్రీ నంబర్ లో 80 మంది కాంటాక్ట్ లిస్ట్ బ్లాక్ లో ఉన్నాయి. ఎందుకు మేము రహస్యంగా ఈ తప్పిదం చేస్తే ఎవరికి తెలియదుగా, ఇంకా మాకు ఓన్ సాటిస్ఫాక్షన్ కదా, హ్యాపీ కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఆయుష్ తగ్గిపోద్ది, కానీ శ్రమ వచ్చేస్తుంది.
ఎంత బతుకు బతికి ఇంటెనకాల చచ్చి ఆ భయంకరమైన తప్పిదాలు మాకెందుకు? అందుకే మేము చాలా ఆపోజిట్ జెండర్ విషయంలో మేము చాలా క్లియర్ గా ఉంటాం. చాలా రిజర్వ్డ్ గా ఉంటాం. చాలా రిజర్వ్డ్ గా ఉంటాం. మేము ఏదైతే చేస్తున్నామో అదే మీరు కూడా చేయండి అని చెప్తున్నాను. అమ్మాయిలైతే అబ్బాయిలతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. నైట్ 10 తర్వాత మాట్లాడకండి. నైట్ 10 తర్వాత మాట్లాడకండి. అండ్ ఇంకోటి, నువ్వు అనే అంత సన్నిహిత స్వభావం వద్దు. మీరు అనే రెస్పెక్టబుల్ డిస్టెన్స్ లో ఉంచండి వారిని. అబ్బాయిలు అయితే అమ్మాయిల్ని, అమ్మాయిలు అయితే అబ్బాయిల్ని. ఒకవేళ ఇన్ కేస్ నార్మల్ గా మాట్లాడుతున్నాను అనుకోండి, దాన్ని ప్రొలాంగ్ చేయకండి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక ఆపోజిట్ జెండర్, ఇప్పుడు మీరున్నారు ఇందులో సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో, మీకు ఒకవేళ మీకు ఒకవేళ నేనే గనక ఒకవేళ మీలో ఎవరికైనా మెసేజ్ చేస్తే ఎందుకు చేశారు అని అడగండి. అలా అడిగిన తర్వాత ఊరికే ఫోన్ చేశాను, ఊరికే మెసేజ్ చేసినట్టు కట్ చేయండి. అక్కర్లేదు. ఊరికే చేసేంత అక్కర్లేదు. ఈ లస్ట్ ని మనం తప్పించుకోవాలి అంటే ఇలాంటి చిన్న చిన్నవన్నీ మనం అందరము కూడా ఖచ్చితంగా ఈ వ్యభిచార తలంపులు తప్పించుకోవాలంటే చిన్న చిన్న స్టెప్స్ నుంచే మనం బయటికి రావాలి. చిన్న చిన్న స్టెప్స్ నుంచే జాగ్రత్తలు మనం పాటించాలి. అందుకే చెప్తున్నాను, దయచేసి మీరు ఆపోజిట్ జెండర్ విషయంలో జాగ్రత్త, ఫోన్ల విషయంలో జాగ్రత్త, చాటింగ్ల విషయంలో జాగ్రత్త. మరి ఏం చేయాలి జాగ్రత్తగా ఉండాలంటే మీ నేత్రాలతో ఒక నిబంధన చేసుకోండి అని చెబుతూ, మీ నేత్రాల విషయంలో జాగ్రత్తగా ఉండండి అని చెబుతూ, ఎంత భయంకరమైన మాట అంటాడు తెలుసా? తనతో తాను నిబంధన చేసుకుంటూ భక్తుడు అంటున్న మాట ఈ రోజు మనందరం కూడా చేసుకోవాలి. ఏం చెప్పనా? ఇది ఆ 7వ వచనం చూద్దాం. 7వ వచనాన్ని చూద్దాం. లేదంటే 7వ వచనం నుండి చూద్దాం. లేదా 8 నుంచి, లేదా 9వ వచనం చూద్దాం. డైరెక్ట్ గా 9వ వచనం. నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల, నా పొరుగువాని ద్వారమున నేను పొంచి ఉన్న ఎడల, నా భార్య వేరొకని తిరుగలి విసురును గాక, ఇతరులు ఆమెను కూడుదురు గాక. తనకు తాను పెట్టుకుంటున్న నిబంధన ఇది. ఎంత భయంకరంగా మాట్లాడుకుంటున్నాడో తెలుసా తన గురించి తాను? అంటే భక్తుడు మాట్లాడుతుంటున్నమాట, నేను వేరే వాడి భార్యను చూస్తే నా భార్య కూడా అది చేసేస్తుంది. అప్పుడు గాని నాకు సిగ్గురాదు. అప్పుడు గాని నాకు ఆ మోసం తాలూకు ఆ బాధ నాకు తెలియదు. నేను వేరే వారి ఇంటి ముందు వాకిట పొంచి ఉంటే, నా ఇంటి ముందు వేరేవాడు పొంచి ఉండాలి. అప్పుడే నాకు బుద్ధి వస్తుంది అని. అంటే మీకు అర్థం కావాల్సిన మాట, మీకు మీరుగా పెట్టుకోవాల్సిన నిబంధన ఈ కాలంలో, ఇన్ కేస్ మీరు వేరే వారు ఏదో ఏదో న్యూడ్ పిక్ ఒకవేళ చూడాలని ఆశ ఈ యవ్వన కాలంలో మీకుంటే, మీకు మీరు పెట్టుకోవాల్సిన నిబంధన ఏం చెప్పనా? నేను వేరే వాళ్ళది చూస్తున్నాను అంటే నాకు సంబంధించిన వాళ్ళది ఎదుటివారు కూడా చూస్తారు. నాకు సంబంధించింది ఎదుటివారు చూసినప్పుడు నేను ఆనందించినప్పుడు, ఎదుటివారిని నేను అలా చూడడం కూడా తప్పు కాబట్టి అది నేను చెయ్యకూడదని నిబంధన మీరు పెట్టుకోవాలి. ఓపెన్ గా చెప్తున్నాను, ఈ యవనస్తుల కూడిక కాబట్టి, అందులోను లస్ట్ గురించి మాట్లాడమన్నారు కాబట్టి. ఆయన చూడు తనను తాను ఇంత కాముకత్వం విషయంలో, మోహం విషయంలో భక్తుడు తనకు తాను పెట్టుకున్న నిబంధన ఏంటంటే, నేను వేరే వాడి భార్యను ఒకవేళ మోహపు చూపుతో చూస్తే నా భార్య వేరే ఒకటి తిరుగులు విసురునుగాక అంటున్నాడు. ఈయన జస్ట్ చూస్తే తన భార్యను వేరే వాడితో ఉన్నట్టే అని భావిస్తున్నాడు. అంటే ఎదుటి వాడికి ఒక న్యాయం, నాకు ఒక న్యాయం కాదు. నేను చూస్తాను కానీ నా భార్యను మాత్రం ఎవరు చూడొద్దు. నేను చేస్తాను కానీ నా భార్య మాత్రం ఎవరితో చేయకూడదు. ఇదేంటి? అలా ఉండొద్దు. ఎదుటి వానికి ఒక రూల్ పెడుతున్నప్పుడు నాకు అదే రూల్ వర్తించాలి. అలా మీరు మీ లైఫ్ తో మీరు కఠినమైన డిసిషన్స్ తీసుకోగలిగితే, ఇంత కఠినంగా మీ డిసిషన్స్ మీరు నిబంధన చేసుకోగలిగితే ఖచ్చితంగా మీ లైఫ్ బాగుంటది. అండ్ ఇంకో విషయం చెప్పనా? ఇలా ఒకవేళ మీరు నోటికి ఏదో డైలాగ్ బాగుంది కదా అని చేశారో, ఈ గాక అనేసారు అనుకోండి, ఖచ్చితంగా జరిగి తీరుద్ది. ఎలా చెప్తున్నారు మీరు? దావీదు పాపం చేశాడు. ప్రవక్తని దేవుడు పంపించాడు. దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఒక చిన్న ఉపమానం చెప్పి, ఇలా జరిగిందయ్యా అని చెప్పగానే, ఇది ఏదైతే జరిగిందో వెంటనే న్యాయమూర్తి వచ్చేసాడు బయటికి దావీదులోంచి. అది అతని గురించి అనే విషయం మర్చిపోయి, ఈ తప్పిదం ఎవరైతే చేశారో 1కి 4 జరుగును గాక, ఈ పాపానికి వాడి భయం మరింత శిక్ష పొందును గాక అన్నాడు. తన నోటి నుండి తానే పలికిన జ్యుడిషియల్ రిపోర్ట్ అది. తన నోటి నుండి తానే పలికిన జడ్జిమెంట్ కార్డ్ అది. ఆ జడ్జిమెంట్ కార్డుని దేవుడు నెరవేర్చాడు. తన నోటి నుండి తాను పలుకున్న జడ్జిమెంట్ ఏదైతుందో, నేను ఇలా చేస్తే అతను ఏదైతే చేశాడో అతనికి ఇలా జరగాలన్నప్పుడు, అతను ఎవరో కాదు నువ్వే దావీదు అన్నాడు ప్రవక్త. అది సేమ్ అంత జరిగింది. అంత భయంకరమైన శిక్షను దావీదు తన జీవితంలో పొందాడు. సో ఈ భయం మనలో ఉంటే, నేను వేరే స్త్రీని మోహపు చూపు చూస్తే నాకు సంబంధించిన స్త్రీని వేరేవాడు ఖచ్చితంగా చూస్తాడు, చూచును గాక అని ఒకవేళ అన్నాం అనుకోండి. ఇప్పుడు మా సిస్టర్స్ ని కానీ, నా తల్లిని కానీ, లేదా రేపు పొద్దున పెళ్ళైతే నా భార్యని కానీ ఎవరైనా చెడు చూపు చూస్తే నాకు మండదా?
మండుద్ది. అది నాకు తెలిసినప్పుడు నేను ఎదుటి వారిని చెడు చూపు చూడకూడదనే ఆలోచన నాకొస్తది ఖచ్చితంగా. సో, ఇక్కడున్న మీ అందరికి చెప్తున్న మాట, దయచేసి ఎవ్వరు కూడా ఎవరితో కూడా లిమిట్ క్రాస్ అయ్యి మాట్లాడకండి. ఒక చిన్న విషయం చెప్తాను ముగించబోయే ముందుగా. ఒకరోజు ఒక బ్రదర్ నాకు తెలుసు. పేర్లైతే నేను చెప్పను. కానీ మీకు యూజ్ అవుద్ది కాబట్టి సందర్భాన్ని చెప్తున్నా. ఓ బ్రదర్ విషయంలో జరిగింది. నేను డైరెక్ట్‌గా అతన్ని అడిగిన మాట. ఇప్పుడు ఆహ్, మాట్లాడుతూ "అన్న, నా భార్య వేరే వాళ్ళతో చాట్ చేస్తుందన్నా" అన్నాడు. చేస్తే అన్నాను. "ఏం చేసింది?" అన్నాను. "ఏం లేదన్నా, తిన్నారా అన్నా? లేదా బాగున్నారన్నా? ఇలా చాట్ చేసిందన్నా" అన్నాడు. "అయితే చేస్తే ఏమైంది?" అన్నా. అప్పుడు వెంటనే ఈ వ్యక్తి అన్న మాట ఏంటంటే, "చేస్తే ఏంటన్నా? ఏమైద్దంటావు ఏంటన్నా? ఆళ్ళు చేయకూడదు గదా! వేరే అబ్బాయిలతో ఎందుకు చేయాలి? ఎందుకు ఎందుకు మాట్లాడాలి?" అన్నప్పుడు నేను అతనితో అన్న ఫస్ట్ మాట ఏం చెప్పనా? లేస్తే అమ్మాయిలతో నువ్వు చాట్ చేస్తావు. చెల్లి బాగున్నావా? అక్క బాగున్నావా? అని అంటావు. లేదంటే చర్చ్‌లో చెల్లే గదా! చర్చ్‌లో అక్కే గదా! అని మాట్లాడుతూ ఉంటావు. రాత్రి 10 తర్వాత కూడా ఫోన్‌లు చేసి మాట్లాడుతూ ఉంటావు. తిన్నారా? ఉన్నారా? బాగున్నారా? అని అంటావు. మరి నువ్వు సిస్టర్స్‌తో మాట్లాడొచ్చు అంటే, నేను అక్క అని అంటానన్నా, లేదా చెల్లి అంటాను. మీ మీ ఆవిడ కూడా అన్న అనింది గదా! అన్నాను. లేదు. ఆవిడ చేయకూడదు. ఆవిడ అసలు మాట్లాడకూడదు. వేరే వాళ్ళతో చాట్ చేయకూడదు అని. మరి నువ్వు వేరే అమ్మాయిలతో చేస్తున్నప్పుడు, మీ ఆవిడ వేరే అబ్బాయితో చేస్తే నీకేంటి ప్రాబ్లమ్? నువ్వు వేరే అమ్మాయిలతో చాట్ చేస్తున్నప్పుడు, మీ ఆవిడ వేరే అబ్బాయిలతో చాట్ చేస్తే నీకేంటి ప్రాబ్లమ్? నీకు నిజంగా ప్రాబ్లమ్ అయితే వేరే అమ్మాయిలతో చాట్ చేయడం మానేయి నువ్వు. ఎందుకు? ఆ అమ్మాయికి గూడా ఒక భర్త ఉన్నాడు. ఆ అమ్మాయి ఎలా అనుకుంటే మరి? అంటే నీతో మంచిగా మాట్లాడే అమ్మాయిలే మంచివాళ్ళా? కానీ వేరే అబ్బాయిలతో మంచిగా మాట్లాడే నీ భార్య మాత్రం వ్యభిచారా? ఏంటిది? ఆ! ఎంత భయంకరంగా ఉన్నది చూడండి. అంటే ఎదుటి వాడికి పెట్టే రూల్ మనకు మనం అప్లై చేసుకోకపోతే ఎంత భయంకరంగా మారిపోతామో ఆలోచించండి. సో, ఒకటే విషయం చెప్తున్నా. ఇలాంటి తప్పిదాలు మీలో ఎవరైనా చేస్తే మాత్రం జాగ్రత్త. ఎందుకంటే ఆదికాండం 6వ అధ్యాయంలో డైరెక్ట్ దేవుడు చెప్తున్న మాట. ఆదికాండం 5వ అధ్యాయం మొత్తం చదవండి. జీనియాలజీ మనకు కనబడుతది. అందులో ప్రతి ఒక్కరి ఏజ్ లిమిట్ 900 మినిమమ్ యావరేజ్‌గా 900 చూస్తాం అందరం. ఆదాము 900, షేతు 900 సంథింగ్ ఇలా సంథింగ్ ఆర్ ద 900 యావరేజ్‌గా మనం చూస్తుంటాం వారి లైఫ్ స్పాన్ అంతా. కానీ 6వ అధ్యాయంలో 120 సంవత్సరాలకి ఎందుకు పడిపోయారు? కారణం లస్ట్. చూడగానే నచ్చింది. ఈ మధ్య కాలంలో అదే గదా! చూస్తున్నారు, నచ్చుతుంది. చూసాడు, చూసిందట, నచ్చేసాడట. చూసాడంట, నచ్చేసిందట. నచ్చేస్తే పాపం జేస్తావా? నచ్చేస్తే అతిక్రమం జేస్తావా? నచ్చేస్తే ఈ పనికిమాలిన పనులను చేసేస్తావా? అలా చేస్తే దేవుడు చెప్తున్న మాట, నీలో కలిగిన అపవిత్రత నీ కాముకత్వమే కాబట్టి, ఈ వేశ్య సాంగత్యులందరూ, ఈ భయంకరమైన చెడు పాపాలు చేస్తున్న మీరందరూ మండు గుండంలో, అగ్నిగుండంలో పడిపోతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ యవ్వన కాలంలో కామన్‌గా ఇలాంటి ఆలోచనలు రావడం కామన్. మీరు చదువుకునేటప్పుడు గానీ, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు కానీ, లేదా ఎవరు లేని ఒంటరితనంలో కానీ, లేదా మీ ఆఫీసెస్‌లో గానీ, కొలీగ్స్ కానీ ఇలా వచ్చి అప్రోచ్ అవ్వడం, ఐ లవ్ యూ అని చెప్పడం, ఇవన్నీ సర్వసాధారణంగా జరిగేవి. కానీ ఎదుటివారు నీకు ఐ లవ్ యూ చెప్పడం తప్పేం కాదు. అంటే నీ తప్పు కాదు. అది వారి తప్పు. కానీ దానికి మీరు రెస్పాండ్ అయ్యి పాజిటివ్ వేలో రియాక్ట్ అవ్వడం మాత్రం మీ తప్పు. సో, మీ ఆయుష్‌తో ఆటలాడే ఆ పాపంను దయచేసి మీరు చేయకండి. మీ ఆయుష్‌ను అర్ధాంతరంగా ముగించే పాపాలు మీరు చేయకండి. అండ్ ఇంకో విషయం చెప్తున్నాను. జారత్వము, లస్ట్, కాముకత్వము ఇవన్నీ దేవునికి నచ్చనివి. జారత్వము అనే పాపము చేయువాడు దేహములోనికి ఆ పాపమును ఏమంటారు? దేహాన్ని పాడు చేసే పాపం కాబట్టి ఖచ్చితంగా మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడింది కాబట్టి ఎవడైనా ఈ దేహాన్ని పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తా అంటున్నాడు కాబట్టి జాగ్రత్త. నిద్ర లేకుండా చాలా మంది తిరుగుతా ఉన్నారు రాత్రులంతా. ఏంటి కళ్ళన్నీ బ్లాక్ అయిపోతున్నాయి. ఏంటనంటే యవ్వనస్తులందరూ నైట్ పడుకోలేదన్న. ఏం చేస్తున్నారు పడుకోకుండా? బైబిల్ చదువుతారేమో, బైబిల్ చదివాను అని చెప్తారేమో అని నేను చాలా మందిని అడిగాను. ఏంటి కళ్ళన్నీ బ్లాక్ అయిపోతున్నాయి ఏంటి అంటే, నైట్ పడుకునేసరికి 4 అయిందన్న, 3 అయిందన్న, 5 అయిపోయిందన్న అన్నారు. ఏం చేసావు నైట్ ఆ టైం వరకు అని అడిగినప్పుడు ఐ ఎక్స్‌పెక్ట్ సమ్ ఆన్సర్. ఏంటి బైబిల్ చదువుకున్నానా నిద్ర రాలేదని, ప్రార్థన చేసుకున్నానా నిద్ర రాలేదని, పాటలు నేర్చుకున్నానా నిద్ర రాలేదని, లేదంటే మంచి బైబిల్ స్టోరీస్ విన్నా అన్న, మిషనరీ లైఫ్ స్టోరీస్ చూసానన్న యూట్యూబ్‌లో నిద్ర రాలేదని అని చెప్తారేమో అనుకుంటే, "ఏం లేదన్నా ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూసుకుంటూ ఉన్నానన్న. తెలియకుండానే మార్నింగ్ అయిపోయిందన్న." అయిపోద్ది. తెలియకుండా నరకంలో పడిపోతావు ఖచ్చితంగా. ఖచ్చితంగా నరకంలో పడిపోతావు. అందుకే చెప్తున్నా, ఈ లస్ట్‌కు దూరంగా ఉండండి. సరి అయిన టైం వచ్చినప్పుడు, సరి అయిన టైంలో దేవుడు మంచి పార్ట్నర్‌ని మీకు అనుగ్రహిస్తాడు. లైంగికపరమైన ఆలోచన తప్పేం కాదండి. దాన్ని లైన్ క్రాస్ అవ్వడం తప్పు.
దాని బౌండరీస్ దేవుడు సెట్ చేశాడు. ఇన్ఫాక్ట్ ఆ లైంగికపరమైన ఆలోచన పెట్టిందే దేవుడు. అది భూమిని నిందించడానికి, భూమిలో ఫలించడానికి యూజ్ అయ్యే ఆలోచన అది. కానీ దాని లిమిట్స్ ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే ఉండాలి. వేరే వారిని చెడ్డ చూపుతో చూడడం కానీ, ఊహించుకొని పాపం చేయడం కానీ, పొరుగు వారి మానవుని చూడవలన భయంకరమైన ఉగ్రత వారికి కలిపి, వారికి తెలియకుండా ఎదుటి వారి మానవం చూసే ప్రక్రియ కానీ, లేదంటే ఎదుటి వారి మానవుని చూడాలన్న ఆశ, ఆ ఆకాంక్ష కానీ, ఇవన్నీ భయంకరమైన పాపాలు కాబట్టి, ఆయుష్ను తగ్గించే పాపాలు కాబట్టి, బీ వెరీ ఫార్ ఫ్రమ్ పోర్నోగ్రఫీ. పోర్నోగ్రఫీకి చాలా దూరంగా ఉండండి. తర్వాత ఈ పోర్నోగ్రఫీని ట్రిగ్గర్ చేసే సినిమాలు ఉంటాయి. ఈ సినిమాలో ఏదో కిస్ సీన్ వస్తుంది. నేను చాలా మంది వై ఆర్ యూ అడిక్టెడ్ టు పోర్నోగ్రఫీ అంటే, అన్న నేను పోర్నోగ్రఫీకి అడిక్ట్ కాలేదన్నా, దాని నుంచి దూరం అయ్యాను. కానీ ఏదో రీల్ చూస్తాను, ఏదో మూవీ చూస్తాను, అందులో ఏదో హగ్గింగ్ సీన్ ఉంటుంది, ఏదో కిస్ సీన్ ఉంటుంది, అది చూడగా నాకు ట్రిగ్గర్ అయిపోతాను నేను. సో దట్ లీడ్స్ మీ టు పోర్నోగ్రఫీ అని చెప్తాను. సో నీ ట్రిగ్గర్ పాయింట్ కి దూరంగా ఉండు. ట్రిగ్గర్ పాయింట్స్ అన్నిటికి దూరంగా ఉండు. పోర్నోగ్రఫీకి దూరంగా ఉండు. ఇన్ కేస్ మీరు నిజంగా పోర్నోగ్రఫీకి దూరంగా ఉండలేకపోతున్నాను, దట్స్ ట్రిగరింగ్ మీ అని అంటారా, నోకియా డబ్బా ఫోన్ కొనుక్కొని హ్యాపీగా ఉండండి. ఇక సీరియస్ గా చెప్తున్నాను. మీరు సెల్ ఫోన్, ఈ 5G ఫోన్లు వాడేసి హ్యాపీగా స్పీడ్ లో ఈ పాపాలను చూసేసి నరకానికి వెళ్ళడం బదులు, మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడానికి ఈ స్క్రీన్ ఉన్న ఫోన్లు తీసేసి ఆ డబ్బా ఫోన్ కొనుక్కోండి. ఆ తర్వాత తలంపులను కూడా కంట్రోల్ చేసుకోవడం మెయిన్ గా అది. మీరు ఆ ఫోన్ తీస్తారు, ఈ ఫోన్ తీస్తారు, అది కాదు. కానీ తలంపులను కంట్రోల్లో పెట్టుకొని, నిద్ర రాకపోతే ఫోన్ వైపు కాకుండా బైబిల్ వైపు రండి. నిద్ర రాకపోతే మోకరించండి, ప్రార్థన చేసుకోండి. నిద్ర రాకపోతే ఖచ్చితంగా మీరు ఏదో ఒక పనిలో ఉండండి తప్ప లస్ట్ లో మీరు ఉండద్దు. లస్ట్ లో మీరు ఉన్నారంటే లైఫ్ వర్స్ట్ అయిపోద్ది, జాగ్రత్త. సో ఈ ఓపెన్ గా నేను చెప్తున్న ఈ మాటలన్నింటినీ కంక్లూడ్ చేస్తున్నాను. మీలో ఎవరు ఈ లస్ట్ఫుల్ ఫీలింగ్స్ తో ఉన్నారో నాకైతే తెలియదు. కానీ యవనస్తుల్లో చాలా మంది పడిపోతున్న పాపం కాబట్టి, ఆదికాండం 6వ అధ్యాయంలో చెప్పిన మాటే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కూడా ఉంది. ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుడు చెప్పిన మాట, ఈ లస్ట్ వల్లే చాలా మంది అండి మనుష్య జాతి మొత్తం ఆయుష్యం తగ్గింపబడింది. ఇదే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో దేవుడు చెప్పిన మాట, మీ దేహమునకు దీపము కన్నే, దాంతో మాత్రం జాగ్రత్త అని చెప్పాడు. కాబట్టి బి వెరీ ఫార్ ఫ్రమ్ పోర్నోగ్రఫీ. అండ్ బ్రదర్స్ అయితే సిస్టర్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. లేదు అంటే మీ ఇంటి వారికి ఇలా జరుగును గాక అని తీర్మానం తీసుకోండి. ఖచ్చితంగా చెప్తున్నాను, భయంకరమైన రోజులు మీరు చూస్తారు. ఖచ్చితంగా చెప్తున్నాను. యోబు ఏదైతే తీర్మానం తీసుకున్నారో అంత కఠినమైన తీర్మానాలను ఖచ్చితంగా తీసుకోవాల్సింది మన లైఫ్ లో. ఇన్ కేస్ నేను గనక ఎదుటి అమ్మాయి విషయంలో గనక నేను తప్పిదం చేస్తే, నా ఇంటి అమ్మాయిల విషయంలో తప్పిదం జరుగుద్ది. అది కాబట్టి నా ఇంటి అమ్మాయిలను కాపాడుకోవడానికి కోసమైనా ఎదుటి అమ్మాయిల విషయంలో నేను జాగ్రత్తగా ఉండాలి అనే తీర్మానం మీరు తీసుకోండి. అలా ఉండండి. ఖచ్చితంగా పాపాన్ని జయించండి. ఎందుకంటే ఆ దేవునికి పరిశుద్ధత లేకుండా ప్రభువుకి ఇష్టలై ఉండుట అసాధ్యం. పరిశుద్ధత లేకుండా ప్రభువుని చూచుట అసాధ్యం. కాబట్టి ఈ యంగ్స్టర్స్ గా ఉన్న మీరందరూ కూడా ఈ టైంలో వచ్చే కామన్ ఆలోచనలు కాబట్టి వీటన్నిటిని ప్రార్థనతో జయించి ఉన్న కాలంలో హ్యాపీగా బిఫోర్ మ్యారేజ్ డోంట్ లూజ్ యువర్ క్యారెక్టర్. మీ పార్ట్నర్స్ కి మీరు ఇవ్వాల్సిన బెస్ట్ గిఫ్ట్ మీ క్యారెక్టరే. మీరు గోల్డ్ చైన్ కొనిపిస్తారా, గోల్డ్ రింగ్ కొనిపిస్తారా, అవి ఉన్నా లేకపోయినా పర్లేదు. కానీ ద బెస్ట్ ఎవర్ గిఫ్ట్ యూ కెన్ గివ్ టు యువర్ పార్ట్నర్ ఈస్ యువర్ క్యారెక్టర్. పెళ్ళైన తర్వాత కూడా వేరే అబ్బాయిని మీరు టచ్ చేయనివద్దు, వేరే అమ్మాయిని మీరు టచ్ చేయొద్దు. దాట్స్ ద బెస్ట్ ఎవర్ గిఫ్ట్ యూ కెన్ గివ్ టు యువర్ పార్ట్నర్. సో ఈ విధంగా మీరు జీవిస్తూ ఈ లస్ట్ కు దూరంగా ఉండండి. ఎందుకంటే పట్టణాలను నాశనం చేసిన పాపం ఇది, ఆయుష్యం తగ్గించిన పాపం ఇది, అరణ్యంలో సంచారం చేసేలా చేసిన పాపం ఇది, అరణ్యంలో నాశనం చేసిన పాపం ఇది, ఇజ్రాయేల్ దేశం మొత్తం వేరే దేశంలోనికి బానిసత్వంలోనికి నడిపించిన పాపం ఇది, భయంకరమైన నష్టాన్ని తెచ్చే పాపం ఇది. కాబట్టి ఈ పాపాన్ని జయించండి. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఎంకరేజ్ చేయకండి. దీన్ని ఎంకరేజ్ చేసే ట్రిగ్గర్ పాయింట్స్ అన్నిటికీ మీరు దూరంగా ఉండండి. బైబిల్ కి దగ్గర ఉండండి. ఆ ఒంటరితనానికి దూరంగా ఉండండి. ఈ పాపాన్ని టోటల్ గా పారద్రోలండి. దేవుడు మీ అందరిని ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మధ్యలోకి వచ్చి బిజీ షెడ్యూల్ లో కూడా మాకు సమయం ఇచ్చి మంచి వాక్యం ఇలాంటి హెచ్చరికల కోసం మేము ఎదురు చూసాము. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అలాగే మనం ఎండింగ్ మీరు ఏం చేసుకున్నాం ఫ్యామిలీ, మన మధ్యలో ఉన్న పౌలిక చెల్లి వచ్చి ప్రేర్ చేస్తారు. ఓవర్ టు యు చెల్లి. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. ప్రభు కృపను బట్టి నమ్ముతున్నాను. ఎండింగ్ ప్రేయర్ చేసుకొని మనం మీటింగ్ ముగించుకుందాం ఫ్యామిలీ. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన.
పరిశుద్ధుడ, ప్రేమ, నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, ఆది అంతమునై ఉన్న దేవ, నిన్న నేడు ఏకరీతిగా ఉండి మారని దేవ, నమ్మదగిన దేవుడిగా తండ్రి ప్రభ మా జీవితంలో ఉంటా వస్తున్న దేవ, మీకే కృతజ్ఞతా స్తోత్రాలు ఆరోపించుకుంటున్నాం నాయన ప్రభ. అల్పులము, అయోగ్యులము, ఎందుకును పనికిరాని వారిని వట్టి వారిని తని మట్టిని తని ప్రభ, మరి నాయన ప్రభ ఎందుకును కూడా పనికిరాని మమ్మల్ని తని ప్రభ, మీరు నాయన ప్రభ యేసయ్య ఎంతో ప్రేమించి కల్వరిలో తని ప్రభ మీ రక్తము కార్చి వెల ఇచ్చి మమ్మల్ని కొనుక్కున్నారయ్యా ప్రభ. మరి బానిసత్వంలో ఉన్న మమ్మల్ని తని ప్రభ యేసయ్య మీరు విడిపించి పాపం నుండి తని ప్రభ పవిత్రులుగా మమ్మల్ని చేసి ఉన్నారు ప్రభ. మరి తని ప్రభ మా యొక్క తని ప్రభ యేసయ్య జీవితము తని ప్రభ యేసయ్య నీ యొక్క గొప్ప ఉన్నతమైన రక్తము తని ప్రభ విలువ తని ప్రభ, మరి నాయన అంత గొప్ప తని ప్రభ విలువైన నీ యొక్క నిజమైన దేవుడవైన తని ప్రభ అట్టి దేవుని కలిగి ఉన్న మేము, మరి అట్టి రక్తాన్ని కాచిన నీవు, మరి నాయన ప్రభ నిన్ను కలిగి ఉన్న మేము తని ప్రభ ఎట్టి విధంగా జీవిస్తున్నామో మరి మరలా మేము పరీక్షించుకోవడానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. మరి ఈ రోజు తని ప్రభ యేసయ్య మరి లస్ట్ ఆఫ్ ఫ్లెష్ గురించి తని ప్రభ, మరి తని ప్రభ కొన్ని మాటలు తని ప్రభ ఎట్టి విధంగా జీవించాలో, ఎట్టి విధంగా తని ప్రభ సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉండాలో, ఎట్టి విధంగా తని ప్రభ మా థాట్స్ ఉండాలో తని ప్రభ వేసే సమస్తమును తని ప్రభ క్లుప్తంగా తని ప్రభ మన దీనదాసం ద్వారా తని ప్రభ వేసే మీరు నిలబెట్టుకొని వాడుకొని మా అందరితో తను మాట్లాడినందుకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. మరి తని ప్రభానం దీవించండి, అనే యొక్క మినిస్ట్రీని దీవించండి, సమస్తమును తని ప్రభ నాయన అనే యొక్క సమస్తాన్ని తని ప్రభ యేసయ్య మరి మీ యొక్క కంచె వేసి తని ప్రభ మరి నాయన ఇంకా నాయన ప్రభ నీ సేవ కొరకై తని వాడబడి కృప దయచేయమని బతిమాలుకుంటున్నాం తండ్రి. మరి నాయన ప్రభ యేసయ్య తండ్రి ఇటు మీట్లో నాయన ప్రభ మరి ఏమైతే నేర్చుకున్నామో నాయన నిజమే తండ్రి, మరి నాయన ప్రాకారం గల తని ప్రభ యేసయ్య పట్టణంకి తని ప్రభ మరి ఎలా అయితే తని ప్రభ యేసయ్య సైనికులు లేకుంటున్నారు, మన మా మనస్సును స్వాధీనపరుచుకొనకపోవడం కూడా మరి నాయన ప్రభ ఎంతో గొప్ప పాపమై ఉంటున్నది తండ్రి. అది నీకు దూరంగా చేసే తని ప్రభ యేసే క్రియ అయి ఉంటున్నది తండ్రి. దాన్ని మేము గుర్తెరుగుతూ తని ప్రభ మమ్మల్ని మేము ప్రతి సెకండ్ పరీక్షించుకుంటూ జీవిస్తూ తని ప్రభ నీ కొరకే బ్రతికే కృప దయచేయండి ప్రభ. పరిశుద్ధత లేకుండా నేను ఎవరు చూడనంటున్నావు తని ప్రభ, పరిశుద్ధత తని ప్రభ యేసే నేను పరిశుద్ధత కలిగి ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండడని మీ వాక్యం సెలవిస్తుంది తని ప్రభ. మేము అట్టి విధంగా జీవిస్తూ తని ప్రభ మరి నిజంగా తని ప్రభ అపవాది ఎవరిని మింగుదామా అని తల్లి నాయన ప్రభ వాడు వేచి చూస్తూ ఉన్నాడు తండ్రి. వాని ఉచ్చిలో పడకుండా తని ప్రభ యేసయ్య మరి ప్రతి ఒక్క బిడ్డను తప్పిస్తూ తని ప్రభ వస్తున్నారని తని ప్రతి ఒక్కరు గుర్తెరగడానికి సహాయాన్ని దయచేయండి తండ్రి. మీ పరిశుద్ధాత్మ గద్దింపుకు లోబడే తని ప్రభ జీవితాలను ప్రాణాత్మ శరీరం దేహం మనసు ఆలోచన దృష్టి హృదయాన్ని దయచేస్తూ నడిపిస్తురండి ప్రభ. మన నాయన ప్రభ ప్రతి ఒక్కరి చుట్టూ మీకు కంచె వేస్తున్నాం తని ప్రార్థన కంచెను తని ప్రభ యేసే వేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు నాయన ప్రభ నీ యొక్క తని ప్రభ యేసే వాల్యూస్ కలిగి తన్ని నిన్ను రిఫ్లెక్ట్ చేసినట్లు సెల్ఫ్ కంట్రోల్ కలిగి జీవించినట్లు సహాయాన్ని దయచేయండి ప్రభ. మన నాయన ప్రభ తండ్రి జరిగిన మీట్ అంతా మీరు మాకు తోడై ఉన్నందుకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. మరి ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్ లో తని ప్రభ ఆత్మ యొక్క ఫలము సెల్ఫ్ కంట్రోల్ కదా ప్రభ. మన నాయన ప్రభ మీరు మాకు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చి ఉన్నారు కదా ప్రభ యేసయ్య. మన నాయన ప్రభ మేము ఎట్టి విధంగా జీవించాలో తండ్రి ఆ కృపకు మూలమగు ఆత్మ ద్వారా తండ్రి ప్రభ యేసయ్య నీ యొక్క పరిశుద్ధ ఆత్మ ద్వారా మమ్మల్ని లీడ్ చేస్తూ తను మా జీవితాలని తన ప్రభ మీరే కట్టవలసిందిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. మన నాయన ప్రభ ఇంత మట్టుకు తోడై ఉన్నందుకు వందనాలు. వాక్యం విత్తబడినది ప్రతి ఒక్కరి జీవితాల్లో నూరంతలుగా వెయ్యంతలుగా తని ప్రభ మన నాయన ప్రభ ఇంకా ఉన్నతంగా ఫలించినట్లు సహాయాన్ని దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరి చుట్టూ నీ యొక్క కంచెను వేస్తూ తని ప్రభ నీ యొక్క ఆత్మ ద్వారా నీవే సమస్తాన్ని నడిపించుకున్నందుకు కృతజ్ఞతలు ఆరోపించుకుంటూ స్తుతిస్తూ ఆరాధిస్తూ ఇటు చిన్ని ప్రార్థనను స్తుతిని స్వీకరిస్తూ తన ప్రభ నీ నామంన తన ప్రభ గొప్ప ఆత్మకార్య సఫలతలు మా జీవితాల్లో జరిగిస్తూ నడిపించమని యేసు నామంన ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓవర్ టు యు. ఆమేన్. థ్యాంక్ యూ చెల్లి. అలాగే రేపు ఎల్లుండి కూడా 2 days కూడా నెక్స్ట్ 2 days కూడా మీట్స్ ఉన్నాయి. సేమ్ లింక్ తో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. The meet ended successfully. You can leave.